అంతర్రాష్ట్ర పెన్గంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ వివాదాస్పదంగా మారుతోంది. 9 ఏళ్లుగా నిధులు లేక కెనాల్స్ భూసేకరణ ఆగిపోయింది. భూసేకరణ ఆలస్యంతోనే బ్యారేజ్ నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. దీంతో పెన్గంగా నదీ జలాల పరివాహక ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్రాష్ట్ర లోయర్ పెన్గంగా బ్యారేజ్ నిర్మాణంలో కెనాల్స్ భూసేకరణ ఆలస్యమవుతోంది. దీంతో బ్యారేజ్ పనులు పూర్తి కావడం లేదు. బ్యారేజీ, పంప్ హౌస్, రిజర్వాయర్, మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీల కోసం 3255 ఎకరాలు అవసరం. ఇప్పటి వరకు 1730 ఎకరాలు సేకరించారు. బ్యారేజీ, పంప్ హౌస్, కెనాల్కు సంబంధించి పనులు 80% పూర్తయ్యాయి. కానీ ఆయకట్టుకు నీరు అందించాలంటే ప్రధానమైన డిస్ట్రిబ్యూటరీలు నిర్మించాలి. దీనికోసం 900 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మరో 1000 ఎకరాలు పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణానికి సేకరించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు ప్రారంభం కాలేదు. కానీ ప్రభుత్వం పనులు పూర్తయినట్లు హడావిడి చేశారు. పంప్ హౌస్లో కాళేశ్వరం నుంచి 8 మోటార్లు తీసుకొచ్చి వెట్ ట్రయల్ రన్ నిర్వహించారు. 7 మోటార్లు వర్క్ చేయలేదు. ఒక్కటే మోటార్ పనిచేసింది. మెయిన్ కెనాల్కు ఎత్తిపోతలతో నీరు తరలించేందుకు చర్యలు చేపట్టారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మించకుండా సాగునీరు ఎలా అందిస్తారని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని పెన్గంగా నది నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు కార్యాచరణ తయారు చేశారు. 2016లో లోయర్ పెన్గంగాపై మొదటి 23 గేట్లతో బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నారు. పంప్ హౌస్, రిజర్వాయర్ పనులు 80% పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాలేదు. మొదట 386 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. తర్వాత ఏటా అంచనాలు పెంచారు. లోయర్ పెన్గంగాపై తెలంగాణ, మహారాష్ట్ర భూభాగాన్ని కలిపి చెనాక కోర్టా బ్యారేజీ ఒప్పందం జరిగింది. 2018 కల్లా బ్యారేజీ పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం 1227 కోట్లతో పనులు చివరి దశలో ఉన్నాయి. మాకు నీళ్ళు ఏం లేవు. కెనాల్ది కంప్లీట్ చేసేది తొందర. మాకు నీళ్ళు ఒకటే పంట పండుతున్నది. ఏం ఇచ్చినాము నీళ్ళు వస్తాయని అవి ఏమి రాకలేవు. కెనాల్ది కంప్లీట్ చేసి నీళ్ళు సౌకర్యం అవుతుంది. భూమి పోయింది, 2 పంటలకు వస్తాయని ఇచ్చినాం తక్కువ రేటుకు. అది ఏది లేదు, కట్టులు లేదు, ఏం లేదు, ఆడికే పోయింది. ఆదిలాబాద్లో 51,000 ఎకరాలకు సాగునీరు అందించే బ్యారేజ్ కెనాల్స్ భూసేకరణ చేపట్టలేదంటున్నారు ఈ ప్రాంత రైతులు. 9 ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయన్నారు. కెనాల్స్ నిర్మించకుండా నీరు ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు రైతులు. 2016 నుంచి స్టార్ట్ అయిన కెనాలి ఇంతవరకు మాకు నీళ్ళు ఇచ్చింది లేదు. ఎవరేమి అంత లబ్ధి పొందింది లేదు. వ్యవసాయదారుల ఉన్నాం ఇప్పటిదాకా. మాకు గూడ పరిస్థితికి నీటి సౌకర్యం అన్నది ఎప్పుడూ లేదు. కావున దయతలిసి మాకు మాత్రం కెనాలి వరకు నీళ్ళు ఇస్తే మేము ముఖ్యంగా లాభ పొందుతాం. కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని ఇన్కంప్లీట్ ఉన్నటువంటి బ్యారేజ్ని కంప్లీట్ చేసి రైతులకు తొందరగా నీళ్ళు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకొని కొద్దిగా బాగుపడతారనే మా ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి అదే ఈ చెనాక కొరట అత్తిగడ్డ బ్యారేజ్ కింద పిప్పల్కోటి రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ కంప్లీట్ అయితే మాకు చిన్న చిన్న కాలువలు, ఆ కాలువల ద్వారా నీరు కూడా అందడం జరుగుతుంది. నీళ్లు ఉంటే రైతుకు చాలా వరకు మేలు జరుగుతుంది. అదే ఉద్దేశంతో రైతులు ఈ చెనాకకోట బ్యారేజ్ కొరకు చూస్తున్నారు. పెన్గంగా నదీ జలాలు మొదటగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో ప్రవేశిస్తాయి. ఇక్కడ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే ఖరీఫ్ కు త్వరగా నీరు అందుతుంది. సుమారు 200 కిలోమీటర్ల తరువాత కాళేశ్వరంలో పెన్గంగా జలాలు కలుస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నుంచి రివర్స్ స్కీమ్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరందడం అంటే 100 కోట్ల వృధా ఖర్చు. పెన్గంగా బ్యారేజ్ కెనాల్స్ కు భూసేకరణ జాప్యం వల్ల పెన్గంగా పరివాహక ప్రాంతంలో భూములకు సాగునీరు అందక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 2018లో పూర్తయితే 7.5 టీఎంసీల నీరు వినియోగంలోకి వచ్చేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోరట విలేజ్ లో కాలువల నిర్మాణానికి భూములను సేకరణలో భాగంగా సమావేశం నిర్వహించారు. అయితే ఎకరాకు 5.75 లక్షలుగా నిర్ణయించిన ధరను వ్యతిరేకించారు రైతులు. దీంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. భూసేకరణ లేకుండా కెనాల్స్ నిర్మించడం అసాధ్యమంటున్నారు రైతులు.
భూసేకరణలో జాప్యం వల్ల కెనాల్స్ నిర్మాణం ఆలస్యం అవుతున్నాయన్నారు ఆఫీసర్లు. ఇప్పటికే భూసేకరణకు నివేదిక అందజేశామన్నారు. ఇక్కడ ఉన్న భూములు మొత్తము బీడు భూములు. ఇక అందరికీ ఇక్కడ వాటర్ ఉంటే 3 పంటలు వేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా నీళ్ళు లేదు. ఏదో అధికారులు వస్తారు, చూస్తారు, పోతారు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఇది అవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వచ్చింది, దీన్ని అన్ని పెద్ద పని అయిపోయింది. చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఈ చిన్న చిన్న పనులున్నా కూడా కొంచెం చేసి ఇక్కడ ఉన్న విలేజ్ ఒక 50,000 ఎకర్ల వరకు నీళ్లు అందుతాయి ఈ ప్రాజెక్టు తోటి. భూసేకరణతో యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ నిర్మాణ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని సర్కార్ను కోరుతున్నారు ఆదిలాబాద్ రైతులు.